నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యునానీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్న రాష్ట్రపతి ముర్ము. ఆయుష్ వైద్య వ్యవస్థలు ప్రధాన స్రవంతిలోకి వస్తాయని వెల్లడి. మంత్రులు, కార్యదర్శులకు సీఎం దిశానిర్దేశం. ఫిర్యాదుల ఆధారంగా శాఖల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచన. విశాఖ ప్రాంతంలో భారీగా గంజాయి స్వాధీనం. నిఘా కట్టుదిట్టం చేశామన్న క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంతి. కల్తీ నెయ్యి ఆరోపణలు రుజువు కాలేదన్న భూమన. సీఎం, డిప్యూటీ సీఎంలవి అసత్య ప్రచారాలని వ్యాఖ్య. యునానీ విధానంలో విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ, ఔషధాల తయారీ విభాగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో యునానీ దినోత్సవంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ యునానీ పరిశోధకులు, అభ్యాసకులు ఆధునిక పద్ధతులను అవలంబించడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యం పట్ల దేశం సమగ్ర విధానాన్ని అవలంబించిందని, వివిధ వైద్య వ్యవస్థల సాధికారత సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం యునానీ సహా ఆయుష్ వైద్య వ్యవస్థలను ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. యునానీ వైద్య విద్యా సంస్థల్లో అధ్యయనాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఎండి, పిహెచ్డి ప్రోగ్రాంలు కూడా ప్రారంభించబడ్డాయని తెలిపారు. యునానీ दिवस के अवसर पर यहाँ उपस्थित सभी प्रतिभागियों को और आयोजकों को मैं बधाई देती हूँ। अन्य देशों से यहाँ आए हुए प्रतिभागियों को मैं विशेष बधाई देती हूँ। यूनानी पद्धति को योगदान देने वाले विशेषज्ञों को आज विशेष सम्मान दिया गया है। ये खुशी की बात है। यूनानी पद्धति से जुड़े शॉर्ट फिल्म्स तथा नई पब्लिकेशंस इस पद्धति के प्रचार प्रसार तथा विकास में उपयोगी सिद्ध होगी। आज के दिन भारत में यूनानी चिकित्सा के स्तंभ हकीम अजमल खां को याद करने का अवसर है। यूनानी चिकित्सा पद्धति को उनके असाधारण योगदान के सम्मान में आज 11 फरवरी के दिन यानी उनकी जन्मतिथि को वर्ष 2019 से यूनानी दिवस के रूप में मनाया जाता है. యునానీ సహా ఇతర భారతీయ వైద్య విధానాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ స్పష్టం చేశారు. అవి ప్రజా సంక్షేమంతో పాటు ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి దోహదపడేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. यूनानी दिवस महान दूरदर्शी हकीम अजमल खान जी की जयंती के उपलक्ष्य में मनाया जाता है, जिन्होंने यूनानी चिकित्सा के क्षेत्र में उन्नति हेतु अपना संपूर्ण जीवन समर्पित किया। आज जब हम उनकी विरासत को याद करते हैं, हम इस अतुल्य चिकित्सा प्रणाली के भविष्य और आधुनिक स्वास्थ्य सेवा में इसकी बढ़ती प्रासंगिकता की ओर भी देखते हैं। एकीकृत स्वास्थ्य समाधान के लिए यूनानी चिकित्सा में नवाचार एक नई दिशा, इस विषय पर यहाँ होने वाला अंतर्राष्ट्रीय सम्मेलन इसीलिए प्रासंगिक है क्योंकि यह उन महत्वपूर्ण विषयों के लिए एक ऐसा मंच प्रदान करेगा जो यूनानी चिकित्सा के स्वास्थ्य सेवा में योगदान के भविष्य को तय करेगा. వివిధ విభాగాల్లో పెండింగ్ లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన వర్క్షాప్ ముగింపు సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో మంత్రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ శాఖల్లో గ్రీవెన్స్ ఎక్కువగా వస్తే ఆ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేయాలని అర్థమని చంద్రబాబు చెప్పారు. రెవెన్యూ విభాగంలో అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, దీనికి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే కారణమన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పాలన సాగించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ ప్రకారం ప్రతి శాఖ నిర్దిష్ట లక్ష్యంతో ముందుకెళ్లాలని కోరారు. ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని అన్నారు. అధికారులందరూ గ్రామ స్థాయిలో పర్యటించాలని చెప్పారు. గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు.
అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్, ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు. దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతకుముందు కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం. 5 years క్లారిటీ ఇస్తున్నాం. ఈ ఇయర్ క్లారిటీ వచ్చింది. మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రావాలంటే మీరందరికి కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఫీల్డ్కి పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా. మేము ఎటు పోతూ ఉంటాం నెలకు 4-5 రోజులు, కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి. కనీసం ఏప్రిల్లో ఆల్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ మొదలుకొని ఆల్ ఇండియా సర్వీస్ అందరూ కూడా ఒక 2 రోజులు 3 రోజులు విలేజ్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్గా తయారైనాయి, టౌన్స్ కంటే బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంది, వాతావరణం బెటర్గా ఉంది, మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. సిఎస్ గారు కూర్చొని మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు. రెండోది 31st లోపల, మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి. మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. అవసరం లెటర్ ఇస్తాను, లేదా నేను వస్తాను. అదే మరి మన ఎంపీస్ ఉంటారు, మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశాఖ గాజువాక ప్రాంతంలోని హుడా కాలనీ కనితి రోడ్డులోని ఒక ఇంటిలో అక్రమంగా గంజాయిని నిల్వ చేశారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 185 కేజీల గంజాయి పట్టుబడింది. పోలీసులు 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిని ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. గంజాయిని కలిగి ఉండటం, వినియోగం, రవాణా వంటి వాటిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని పరిసర ప్రాంతాల్లోని నిఘాను పటిష్టం చేశామని చెప్పారు. గంజాయికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే 11వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్లలో అందరూ 7 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి, కోరాపుట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని
ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. ఇలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదు. సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం, సర్వేలెన్స్ పెడుతున్నాం, రిమాండ్ పెడుతున్నాం. ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే, అలాగే ఈగిల్ అన్నది కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్ 112 కానీ కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పైడిపల్ల జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న 515 కేజీల గంజాయిని పట్టుకున్నామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 25,75,000 వరకు ఉంటుందని, 4 నిందితులను అరెస్టు చేసి బొలెరో వ్యాన్ను 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ పి దామోదర్ నాయుడు సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేయుచుండగా గంజాయి పట్టుబడిందన్నారు. ఒరిస్సాకు చెందిన 3, మాకవరపాలెం చెందిన 1 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ బి అప్పారావు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లాలో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మన మార్నింగ్ 10:30 కల్లా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ఎస్బీ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. మనం వెంటనే ఎస్హెచ్ఓ మాకవరపాలెం, సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మాకవరపాలెం మండలం పైదపాల జంక్షన్ దగ్గర 10:30 నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఒక బొలెరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్, ఇంకా 3 బైక్స్ యాజ్ పైలట్ బైక్స్, ఫస్ట్ అడ్వాన్స్ పైలట్, సెకండ్ మెయిన్ పైలట్, ఇంకా థర్డ్ రియర్ పైలట్. వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు. పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు గుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరిని పట్టుకున్నారు. ఇన్ టోటల్ ప్రెజెంట్లీ 4 మనం అరెస్ట్ చేసేసాము. ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది 515 kgs గాంజా సోర్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ చేసుకున్నారు. డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. ఈ అక్యూజ్ నెంబర్ 2తో పాటు మన అక్యూజ్ నెంబర్ 4 అతనే పాడువ విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిస్సా అతనిని పట్టుకోవడం జరిగింది. ఈజ్ బేసికలీ ఫ్రమ్ ఒడిస్సా డిస్ట్రిక్ట్. అతన్ని కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజాయి. ఇది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా ఒక మాకవరపాలెం నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను పైలట్, అడ్వాన్స్ పైలట్ గానే పని చేశారు. and he supported the pilot also to avoid any police check post. Lastly, మన ఒక కృష్ణపురం నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతనే బేసికలీ మెయిన్ కింగ్ పిన్, ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అతనికి హెల్ప్ చేసుకున్నాడు. బొలెరో వ్యాన్ కి సోర్సింగ్ చేయడము, లోడింగ్ చేయడము, ట్రాన్స్పోర్టేషన్ చేయడము, రూట్ మ్యాప్ చెప్పడము, దాని గురించి అతనే హెల్ప్ చేసుకున్నాడు. ఆల్ 4 అక్యూజ్డ్ ప్రెసెంట్లీ మన కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ బృందం 4 అరెస్టు చేసిందని, అయితే కల్తీ జరిగినట్టు రిమాండ్ రిపోర్టులో ఎక్కడ చెప్పలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ చేసిన మోసాలను చెప్పారు కానీ సిబిఐ దర్యాప్తులో నెయ్యిలో కొవ్వు, పంది కొవ్వు కలిసినట్లు రిమాండ్ రిపోర్టులో ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లు సెప్టెంబర్ 20 తేదీన తేల్చారని, జూలై 6, 12 తేదీల్లో వచ్చిన రిపోర్టులో నాణ్యత సరిపోలేదని, వనస్పతి ఆయిల్ కలిసినట్లు తేల్చారని ఆయన వివరించారు. నెయ్యిలో ఏ కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ శ్యామలరావు స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి ఏర్పాటు చేయబడ్డ నిజ నిర్ధారణ కోసమని ఏర్పాటు చేయబడ్డటువంటి సిట్ 2 రోజుల క్రితం 4 అరెస్టు చేసి రిమాండ్కు పంపింది.
ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడ లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయీలు, సోషల్ మీడియా, వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము, వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది, సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంతా పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ 4 నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి, ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో, మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా, ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. మాఘ పౌర్ణమి పర్వదినం వేళ విశాఖ సాగర తీరం పుణ్య స్నానాలతో శోభిల్లింది. వేకువజామునే ఆర్కే బీచ్ తీరానికి చేరుకొని వేలాది మంది భక్తులు మాఘ స్నానాలు ఆచరించారు. సకల సృష్టికి ప్రాణాధారమైన సూర్యనారాయణమూర్తికి భక్తి ప్రపత్తులతో ఆర్జ్యం సమర్పించి నమస్కరించుకున్నారు. ఆయు ఆరోగ్యాలను ప్రసాదించి కరుణించాలని ప్రార్థించారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. మాఘ పౌర్ణమి స్నానాలకు ప్రసిద్ధి. ఈరోజు సమీపంలో ఉన్న నది లేదా చెరువు లేదా సముద్రంలో స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయన్నది మన హైందవ సాంప్రదాయంలో విశ్వాసం. అయితే విశాఖ సాగర తీరంలో వేలాది మంది ఈరోజు పుణ్య స్నానాలు ఆచరించి ఆ సూర్యభగవానుని ఆరాధనలో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది సాంప్రదాయవాదులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ మాఘ స్నానం ప్రత్యేకత ఏంటండి? చాలామంది స్నానాలు చేస్తున్నారు, ఏంటి? సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. మిత్ర రవి ఖగపోష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమో నమః. మాఘమాసం విశేషం ఏమిటంటే ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నట్టుగా ఆరోగ్యం అంతా కూడా ఆ భాస్కరుడు యొక్క ఆధీనంలో ఉంటుందట. అందున విశేషం ఏమిటంటే మాఘమాసంలో వచ్చేటువంటి సూర్యారాధన, సూర్య నమస్కారములు, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసిన, సముద్రంలో మాఘ పౌర్ణమి రోజు స్నానము చేసిన విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. దంపతులు ముఖ్యంగా అవకాశం ఉన్నట్లయితే కనుక దంపతులు ఇద్దరూ వచ్చి స్నానం ఆచరించిన ఎడల
వారి సౌభాగ్యానికి వారి దాంపత్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖమైనటువంటి జీవనం అందుతుంది అనేటువంటి విశ్వాసం మన యొక్క సనాతన ధర్మంలో మనం తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి ఈ మాఘమాసంలో ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యఫలాలు కలగాలి అంటే కనుక మాఘ స్నానము అంటాం. పూర్వం నుంచి కూడా మనకి ఏదైతే ప్రాంగణంలో గ్రామంలో ఉన్నటువంటి నది కానీ తీరం కానీ ప్రవహించేటువంటి నదిలో కానీ ఇటువంటి సముద్రంలో కానీ స్నానం ఆచరిస్తే సౌభాగ్యప్రదమైనటువంటిదిగా మన వేదోక్తి చెబుతోంది. సూర్యనారాయణ స్వామినే నమో నమః. సో మీరు చెప్పండి, మాఘ స్నానం ఏడాది జనం పెరుగుతున్నారు, ఇంకా ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? నా పేరు అందుకూరు శివాజీ శర్మ అండి. పంజాబ్ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకుడిని. మాఘమాసంలో సూర్యుడు విశేషమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భాస్కరుడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా పని చేయగలం. కావున ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇవ్వటంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఒక దీంట్లో స్నానం చేయటం వల్ల ఆ నీటిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోయి సమస్త దోషాలను పోగొట్టే టైంలో ఆ సూర్య భాస్కరుడికి మాఘమాసం ప్రత్యేకంగా ఒక విశేషమైన విష్ణుమూర్తి శివుడు విశేషమైన యోగం చేసిన వాడు. భీష్మ ఏకాదశి ఒకటి, ఈ మాఘ పౌర్ణమి ఒకటి విశేషమైన స్నానాలు చేయాలి. చేస్తే ఫలితాన్ని నేత్రాల దృష్టి, ఆరోగ్యం దృష్టి, చర్మ వ్యాధులు, నేత్ర వ్యాధులు, కర్ణ వ్యాధులు, సమస్త దోషాలు పోగొట్టేది ఈ మాఘమాసం విశేషం అండి. దానికే వివాహాలు, ఉపనయనాలు ప్రత్యేకంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ చేయాలి. అందుకని మహాపుణ్యం వచ్చేది ఈ యొక్క సూర్య భగవానుడు తలగా మాఘమాసం మాఘ పౌర్ణమి. ఓం నమః శివాయ. అమ్మ, సూర్య ఆరాధన ఎంత గొప్పది, మాఘ స్నానం తలక విశిష్టత ఏంటమ్మా? చెప్పండి. ఏం లేదంటే ఆరోగ్యం ప్రసాదిస్తాడు భగవంతుడు. శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ పోతాయి. మనస్సు నిశ్చలంగా చేసుకొని స్వామికి దండం పెడితే మన లోపల ఆయన ప్రవేశించి మనలో నుండి తేజస్ తీసుకొచ్చి ఆరోగ్యం బాగు చేస్తాడు. అందుకు మేము గత 25 ఏళ్ళగా వస్తున్నాం, స్నానాలు చేస్తున్నాం. ఇక్కడ మేము మాదాదారు నుండి వచ్చాం. అది స్వామి దైవం. చెప్పండి మీకు అభిప్రాయం ఏంటి? సూర్యారాధన అనేది చాలా గొప్పది. మాఘమాసంలో చేసేటువంటి పుణ్యకాలం ఏది చేసినా పుణ్యమే. మాఘ పౌర్ణానికి స్నానం చాలా ప్రత్యేకత. ఆరోగ్యరీత్యా, ఐశ్వర్యరీత్యా, చర్మ వ్యాధులు అన్ని అష్టైశ్వర్యాలకి కూడా చాలా ఉపయోగకరమైన మాసం ఇది. పౌర్ణానికి స్నానం చేయడం చాలా విశేషం. చాలా జనం పోటెత్తి వస్తారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మఖా నక్షత్రంలో చంద్రుడు ఉండగా వచ్చేదే మనకి మాఘమాసం అన్నమాట. ఇది మాఘమాసం సూర్యుడికి చాలా ప్రీతికరమైంది, మన అందరికీ కూడా ఆరోగ్యకరమైంది అన్నమాట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు. అంటే ఆరోగ్యము మన సూర్యుడి వల్లే వస్తుందన్నమాట. జ్ఞానం ఈశ్వరాదిచ్చేదన్నారు. జ్ఞానం మనకి ఈశ్వరుడి వల్ల వస్తుందన్నమాట. అటువంటి సూర్యుడి ఉపాసన మన మాఘమాసంలో చాలా ఎక్కువగా జరుగుతుంటుందన్నమాట. అందుకే అరసవిల్లో కూడా ఈ మాసంలోనే అన్ని పూజలు, ఆ సూర్యుడి యొక్క కిరణాలు కూడా డైరెక్ట్గా మన అరసవిల్లో ఉన్న సూర్యనారాయణమూర్తి మీద పడతాయన్నమాట. అటువంటి సూర్యనారాయణమూర్తిని ఈ మాఘమాసంలో పూజించుకుని దానాలు, ధర్మాలు, స్నానాలు, పూజలు ఇలాంటివన్నీ చేస్తే మనకి పుణ్యలోకాలు జరుగుతాయని పెద్దలు చెప్తుంటారన్నమాట. అందుకని మాఘమాసం చాలా శ్రేష్టమైనది, విశిష్టమైనది, ఉత్కృష్టమైనది, మానవ జన్మకు మూల కారణమైన మోక్షానికి కారణమైనది మాఘమాసం అన్నమాట. అటువంటి మాఘమాసంలో మనం భూలోకంలో మన భారతదేశంలో పుట్టి ఆ సూర్యుడిని మాఘమాసంలో సముద్ర స్నానాలు, నది స్నానాలు, త్రివేణీ సంగమ స్నానాలు, మహాకుంభ స్నానాలు ఇలాంటి ఏ స్నానం ఆచరించినా మనకు నది దగ్గరికి వెళితే నది దగ్గరికి వెళ్ళచ్చు, సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం దగ్గరికి వెళ్ళచ్చు. లేదండి మా ఇంటి దగ్గర ఒక దార ఉన్నది, ఈ దార దగ్గరికి వెళ్ళండి. లేదు ఏది దొరకలేదు, నూతితో చేసుకోండి. నువ్వు దొరకలేదు, మన ఇంట్లో ఉన్న నీటిలోనే గంగే చమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఆ దానిలోకే మన బకెట్లో ఉన్న నీళ్ళలోకే సముద్ర జలాలని, నదీ జలాలని ఆవహింపజేసుకుని ఆ నీళ్లు మనం చేసుకుంటే మనకి సూర్యుడి యొక్క ఆ మాఘమాసం యొక్క ఫలితాలు దక్కుతాయని అందరికీ సర్వే జన సుఖినోభవంతు. జై శ్రీరామ్. మాఘ పౌర్ణమి లలితమ్మవారి పుట్టిన ఇది అనమాట. అందువలన మాఘమాసం చాలా పవిత్రమైనది. మాఘ పౌర్ణమి స్నానం చాలా విశిష్టమైనదని చెప్పి ఇందులో సముద్ర స్నానం మరీ ప్రాముఖ్యత కలిగింది కాబట్టి సముద్ర స్నానం చేయడానికి వచ్చాము. అప్పటి ప్రతి పౌర్ణమికి, ప్రతి మాఘమాసంలోని పౌర్ణమికి వచ్చి స్నానం చేయటం
మా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవటం, పౌర్ణమి నాడు ఇక్కడ లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం, కూర్చుని పారాయణ చేసుకోవడం అనేది చాలా అలవాటుగా వస్తున్నది. అందువల్ల జై మాత, జై శ్రీమాత, జై శ్రీమాత. ఇది ముఖ్యంగా మాఘ పౌర్ణమికి ఉండే విశిష్టత అయితే ముఖ్యంగా స్నానాలకు ప్రసిద్ధి. ఈ పుణ్య స్నానాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆరోగ్యం ద్వారానే అన్ని సంపదలు లభిస్తాయన్నది ఈ పర్వదినం తాలూకు విశిష్టతగా సాంప్రదాయవాదులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరుమల సందర్శించారు. ఉదయం సుప్రభాత సేవా సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెనకాల గేట్ మీకోసం నేను చేస్తాను. కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రహదారి భద్రతా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం పోలీసులు న్యాయవాదుల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. విశాఖలో జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది. పోలీసులు మరియు అలాగే లాయర్లు కలిసి ప్రజల్లో అవగాహన కోసం పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ కొంతమంది లాయర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఏ మేరకు చేయబోతుంది? ఈ విధంగా ర్యాలీలు నిర్వహించడం వలన రహదారి భద్రతా చర్యలు ఏ విధంగా పాటించాలి, ప్రమాదాలను ఏ విధంగా నివారించుకోవాలి, మన కోసం చూస్తున్నటువంటి భార్యా పిల్లలు మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా హ్యాపీగా మనల్ని చూసి ఆనందపడాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి అలాగే సీట్ బెల్ట్ ధరించి సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు కూడా పాటించి మన తాలూకా ప్రాణాలను మనం కాపాడుకోవడం కోసం ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం విశాఖపట్నం బార్ అసోసియేషన్ వారు పోలీస్ సహకారంతో రహదారి భద్రతా చర్యలు రహదారి సెక్షన్స్ వారితో అలాగే రోటరీ క్లబ్ వాళ్ళతో కూడా కలిసి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కమిషనర్ గారు చెప్పినట్టుగా మన విశాఖపట్నంలో ఇటీవల కాలంలో చాలా వరకు ప్రమాదాల నివారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ సందర్భంగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, అలా మా జిల్లా జడ్జి గారు, అదేవిధంగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ తెలియపరుస్తుంది ఏమనగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోమని చెప్పేసి మేమందరం కూడా న్యాయవాదులు ఈరోజు రోడ్డుపై రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి. ఆ విధంగా మీరు శుభ్రంగా ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పడానికి మా ఉద్దేశం. అలాగే డ్రైవింగ్ చేసే టైంలో సెల్ ఫోన్ వాడొద్దు, ఆ విధంగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ వాడకూడదు. ఆ విధంగా వెళ్ళేట్టయితే మీ ప్రాణానికి రక్షణ ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ అందరికి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా సేఫ్టీ రూల్స్ని పాటించి భద్రత సుఖ ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. మేడం గారు మీరు చెప్పండి, ర్యాలీ
ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మేము ఇప్పుడు ఏంటంటే మా న్యాయవాదులు కూడా రోడ్ సేఫ్టీ కోసం మేము అందరూ న్యాయవాదులు కూడా ముందుకు వచ్చాము. మాతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు మొత్తం అందరం కలిపి ప్రజల యొక్క భద్రతని సేఫ్టీని వాళ్ళు మరొకసారి గుర్తు చేసి హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే రూల్స్ అన్నీ పాటించమని అవగాహన కల్పించాలని అందరం వచ్చి మేము ర్యాలీ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం బార్ నుంచి కూడా అడ్వకేట్స్ని వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా తెలుసుకొని వాటిని పాటిస్తూ వారి యొక్క ప్రాణాలను వారు కాపాడుకోవాలని చెప్పి లాయర్లు, పోలీసులు ర్యాలీ ద్వారా ఈ ప్రజలకైతే చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో వర్మ, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.